నమస్తే. భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో 40వ శ్లోకం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప యేష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. సో భగవానుడు ఆయన విభూతుల గురించి చెప్తున్నారు. అంటే ఆయన ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ నుంచి ఆయన ఎలా తెలుసుకోవాలో చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు అంటున్నారు, అర్జున నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం అంటే నా మంగళకరమైన, దివ్యానాం అంటే దివ్యమైనవి, మంగళకరమైనవి, ఆస్పీషియస్వి. సో అటువంటి విభూతులకు అంతే లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప అంటే అర్జునుడిని పరంతప అని సంబోధిస్తున్నారు ఇక్కడ. సో ఓ అర్జున, నా యొక్క మంగళకరమైన విభూతులకి అంటే నీకు మేనిఫెస్ట్ అయిన నా యొక్క గ్లోరీస్ కి అంతే లేదు. ఏష తూతేశతః ప్రోక్తః విభూతేర్ విస్తరోమయ. సో అట్లాంటివి చాలా విభూతులు ఉన్నాయి. నేను నీకు అన్ని చెప్పలేను, కొన్ని మాత్రమే ఇప్పుడు చెప్పాను. సూచన ప్రాయంగా నేను నీకు కొన్ని చెప్పాను. సో ఈ విధంగా నువ్వు ప్రతి దాంట్లో కూడా నన్ను చూడగలిగితే నా యొక్క ఉపాసన నీకు ఈజీ అవుతుంది. నన్ను అర్థం చేసుకోగలుగుతావు, నా యొక్క స్వరూపాన్ని, తత్వాన్ని తెలుసుకోగలుగుతావు అర్జున అని భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.